Hi friends, welcome back to our channel. Today's our topic is linear regression. సో మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? లైక్ ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా, ఈరోజు మన పక్కన ఉన్న జ్యూస్ షాప్ అంకుల్కి ఎంత బిజినెస్ అయి ఉండొచ్చు, లేదా నేను రోజుకి 2 గంటలు ఎక్స్ట్రా చదివితే నా సెమిస్టర్ ఎగ్జామ్లో పర్సంటేజ్ ఎంత పెరగచ్చు. ఇలా మనకి తెలియకుండానే సబ్కాన్షియస్గా రోజు ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూనే ఉంటాం. ఒకదానికి ఇంకో దానికి ఉన్న రిలేషన్షిప్ని ఎస్టిమేట్ వేస్తూనే ఉంటాం. దీన్నే ప్యూర్ టెక్నికల్ లాంగ్వేజ్లో రిగ్రెషన్ అంటారు. ఇప్పటిదాకా మీరు రిగ్రెషన్ గురించి చాలా డెఫినేషన్స్ వినే ఉంటారు. లైక్ ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, గ్రాఫ్స్, కాంప్లెక్స్ మ్యాథ్స్ అనేసి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, ఈ 10 minutes వీడియో చూసిన తర్వాత మీకు రిగ్రెషన్ మీద ఉన్న భయం అంతా పోతుంది. సో కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన మిషన్ లెర్నింగ్ సిరీస్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రిగ్రెషన్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ వే టు ఫైండ్ రిలేషన్షిప్ బిట్వీన్ థింగ్స్ అండ్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. లెట్స్ టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఒక లోకల్ టీ షాప్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇందులో 2 things ఉంటాయి. వన్ ఈజ్ ఇన్పుట్ వేరియబుల్ అండ్ ద అనదర్ వన్ ఈజ్ అవుట్పుట్ వేరియబుల్. ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్ ఏంటంటే టెంపరేచర్ అండ్ అవుట్పుట్ వేరియబుల్ అనేది సేల్స్. ఇన్పుట్ వేరియబుల్ అనేది ఆల్వేస్ ఇండిపెండెంట్ బికాస్ టెంపరేచర్ అనేది ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈరోజు ఎంత ఉండాలి, రేపు ఎంత ఉండాలి అనేసి మనం ఏం డిటర్మైన్ చేయం కదా ముందుగానే. సో మన ఇన్పుట్ వేరియబుల్స్ అనేది ఆల్వేస్ ఇండిపెండెంట్గా ఉంటాయి అండ్ అవుట్పుట్ వేరియబుల్ ఖచ్చితంగా మన ఇన్పుట్ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ సేల్సే తీసుకుందాం. టెంపరేచర్ పెరిగిందనుకో మన సేల్స్ కూడా పెరుగుతాయి, టెంపరేచర్ తగ్గితే సేల్స్ కూడా తగ్గుతాయి. సో ఇక్కడ సేల్స్ పెరగాల తగ్గాల అన్నది కంప్లీట్గా టెంపరేచర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇన్పుట్ వేరియబుల్ ఈజ్ ఆల్వేస్ ఆ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ అవుట్పుట్ వేరియబుల్ ఈజ్ ఆల్వేస్ ఆ డిపెండెంట్ వేరియబుల్. సో రిగ్రెషన్ ఏం చేస్తుందంటే పాస్ట్లో ఉన్న డేటాని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టేబుల్లో చూసుకున్నట్లయితే టెంపరేచర్ 30 degrees Celsius ఉన్నప్పుడు మన సేల్స్ ఎంత ఉన్నాయి, 5K, అండ్ టెంపరేచర్ 40 ఉన్నప్పుడు సేల్స్ 10K ఉంది. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలిపి ఒక లైన్ డ్రా చేస్తే దీన్నే మనం రిగ్రెషన్ లైన్ అంటాం. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ టెంపరేచర్ 42 degrees Celsius ఉంటుంది అని వెదర్ రిపోర్టర్స్ చెప్తే ఆ షాపు ఓనరు ఈ లైన్ని చూసి ఓకే 42 degrees Celsiusకి నేను 12K బిజినెస్ చేసుకోవచ్చు అని అడ్వాన్స్డ్గా ఎస్టిమేట్ చేసేయచ్చు. సో షార్ట్గా చెప్పాలంటే మనతో ఉన్న పాస్ట్ డేటాని చూసి ఫ్యూచర్ డేటాని ప్రెడిక్ట్ చేయడమే రిగ్రెషన్. సరే, ఇప్పుడు ఇండస్ట్రీలో దీన్ని ఎక్కడ వాడతారో, ఎలా వాడతారో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్. మీరు ఒక 2 BHK ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నారు. ఫ్లాట్ ప్రైస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దాని యొక్క ఏరియా మీద అండ్ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఇఫ్ ఎనీ ఐటీ కంపెనీస్ ఉంటే ఆ కంపెనీస్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఈ డేటా అంతా రిగ్రెషన్ మోడల్కి ఇస్తే అది సింపుల్గా అనలైజ్ చేసి నువ్వు అడిగే ఏరియాలో ఈ స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి 60 lakhs కరెక్ట్ ప్రైస్ అని చెప్తుంది. అండ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఊబర్ ఆర్ ఓలా ప్రైజింగ్. మీరు వర్షం పడుతున్నప్పుడు లేదా ఆఫీస్ టైమింగ్స్లో క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే ప్రైస్ సడన్గా పెరిగిపోతుంది చూసారా. ఇక్కడ కూడా రిగ్రెషన్ మోడల్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. అంటే డిమాండ్ ఎంత ఉంది, రెగ్యులర్ ప్రైస్ ఎంత, వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని బట్టి యాక్యురేట్గా ఎగ్జాక్ట్ ప్రైస్ని ఇన్స్టంటేనియస్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఆల్సో థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ సోషల్ మీడియా వ్యూస్ అండ్ ఇన్కమ్. యూట్యూబర్స్కి వ్యూస్ పెరిగితే స్టాండర్డ్గా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇన్ని వ్యూస్కి ఇంత మనీ వస్తుంది అని ప్రెడిక్ట్ చేయడానికి కూడా కోడ్ బ్యాక్గ్రౌండ్లో రిగ్రెషనే యూస్ చేస్తారు. ఇప్పుడు రిగ్రెషన్లో ఉన్న మెయిన్ టైప్స్ ఏంటో చూద్దాం. మోస్ట్లీ దెర్ ఆర్ 2 types ఆఫ్ లీనియర్ రిగ్రెషన్స్. వన్ ఈజ్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఒక ఇన్పుట్ వేరియబుల్ ఉంటుంది అండ్ ఒక అవుట్పుట్ వేరియబుల్ ఉంటుంది. అఫ్ కోర్స్ అవుట్పుట్ వేరియబుల్ ఆల్వేస్ ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టడీ అవర్స్ ఇన్పుట్ అయితే మనకు వచ్చే మార్క్స్ అవుట్పుట్. అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్.
ఇక్కడ మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ ప్రైస్ ప్రెడిక్ట్ చేయాలంటే మనకు హౌస్ ఏరియా, లొకేషన్, ఏజ్ ఆఫ్ ది హౌస్ ఇలాంటి మల్టిపుల్ ఇన్పుట్స్ కావాలి కదా. సో అలాగా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం రియల్ లైఫ్లో మల్టిపుల్ లీనియర్ రిగ్రెషనే యూస్ చేస్తాం. సో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి దాంట్లో కామన్ పాయింట్ ఒకటే, ప్రెడిక్ట్ చేసే వాల్యూ ఒక కంటిన్యూయస్ నంబర్ లైక్ ప్రైస్, వెయిట్, టెంపరేచర్, మార్క్స్. ఇప్పుడు ఆలోచించండి, రిగ్రెషన్ లేకపోతే గూగుల్ మ్యాప్స్ కరెక్ట్గా టైం టు డెస్టినేషన్ చెప్పలేదు, ఊబర్ క్యాబ్స్ స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేయలేవు, బిగ్ కంపెనీస్ వాళ్ళ నెక్స్ట్ క్వార్టర్లో సేల్స్ని ఎస్టిమేట్ చేయలేరు. బిజినెస్ వరల్డ్లో ఫ్యూచర్ని గెస్ట్ చేసే ప్రతి సాఫ్ట్వేర్ వెనుక ఉన్న ప్యూర్ మ్యాజిక్ ఈజ్ లీనియర్ రిగ్రెషన్. సో దట్స్ జస్ట్ ఇంట్రొడక్షన్ అబౌట్ రిగ్రెషన్. బేసిక్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్సో రిగ్రెషన్ అంటే భయం కూడా పోయింది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ క్లియర్ అయితే ఇప్పుడే కింద ఉన్న కామెంట్ బాక్స్లో క్లియర్డ్ అని టైప్ చేయండి. మీరు పెట్టే ఆ ఒక్క కామెంట్ నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. రిగ్రెషన్ని కంప్లీట్గా మాస్టర్ చేయాలంటే ఈ సిరీస్ని ఫ్లోలో ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేస్తే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ వీడియోలో రిగ్రెషన్ లూప్లోకి ఇంకా డీప్గా వెళ్ళి సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటో, దాని వెనుక ఉన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏంటో రియల్ లైఫ్ డేటాతో లైవ్గా నేర్చుకుందాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. కీప్ లెర్నింగ్, కీప్ రాకింగ్. బై బాయ్.